ఆయన సీఎంగా ఉంటే రైతులకు కష్టాలు తప్పవు. వాళ్లకు విత్తనాలు లేకుండా చేసినా, గిట్టుబాటు ధర రాకుండా చేసినా, యూరియా లేకుండా చేసినా, ఆఖరికి బషీర్బాగు వీధుల్లో కాల్చి చంపినా అంతా ఆయన గారి ఘనతే. యూరియా దొరకలేదంటే బొక్కలో వేస్తానన్న బాబు గారు దిగొచ్చారు. ఇది తమ ప్రభుత్వ ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నారు. రైతుల దెబ్బ మజాక. బాబు గారు దిగిరాక తప్పలేదు. నాడు బొక్కలో వేస్తానన్న బాబు నేడు తప్పు ఒప్పుకున్న విధానం ఒక్కసారి చూడండి. ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన ప్రక్షాళన చేశాం. యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాలి. ఒకప్పుడు మదనపల్లి ఏరియాలో నీళ్లు లేకుండా కరువులో వచ్చే పంట టమోటా. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. నీళ్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈల్డ్ ఎక్కువ అవుతుంది. ఈల్డ్ ఎక్కువ అయినప్పుడు మార్కెట్ సెర్చ్ చేయాలి మీరు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వెరైటీ మార్చాలా, అక్కడ ఫెయిల్ అవుతున్నాం.